హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ బోత్ 1 and 2. మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఫర్ స్టేట్ లెజిస్లేచర్ 25 years ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 30 ఫర్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అట్లాగే మినిమం ఏజ్ ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సేమ్ యాజ్ దట్ ఆఫ్ లోక్సభ. సో ఇది ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. సో దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి, ఈరోజు ఇద్దరు వ్యక్తులు, గొప్ప వ్యక్తులు డెఫినెట్గా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఇట్ ఈస్ దేర్ బర్త్ యానివర్సరీ. ఒకరు బ్రిటిషర్స్తో పోరాడి తమ ప్రాణాలు అర్పించినటువంటి పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె ఒరిజినల్ నేమ్ రాణి లక్ష్మీబాయి, అసలు అది కూడా కాదు. సో ముందు వేరు మనం చూద్దాం. మణికర్ణిక. అయితే ఝాన్సీలో ఆమె పోరాడినటువంటి తీరుకు స్ఫూర్తిదాయకంగా ఝాన్సీ లక్ష్మీబాయిగా మనం ఆమెను పిలుచుకుంటాం. మరొకరు రాజకీయాలలో అందవేసినటువంటి చెయ్యి, స్వయానా నెహ్రూ గారి కూతురు. సో ఆమె ఇందిరాగాంధీ. సో వీళ్ళిద్దరి గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ మీలో కొంతమందికి పొలిటికల్ ఆస్పెక్ట్స్లో భాగంగా కొంతమంది మీద వ్యతిరేకత ఉండొచ్చు, అనుకూలత ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తులు అనుకూలత అయినా ప్రతికూలత అయినా వాళ్ళ తాలూకా జీవితం అయితే మనకి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమే అవుతుంది. ఎందుకంటే రాజకీయాలలో సో అదే రకంగా ఉంటుంది. రాజకీయాల్లో కొంతమందిని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ రాజకీయాల్లో వాళ్ళ తాలూకా ప్రస్థానాన్ని అయితే మనం చెరపలేము కదా. సో కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా కేవలం నాలెడ్జ్ అనేటటువంటి అంశంలో భాగంగానే మనం తీసుకుందాం. సో ముందుగా మనము ఇందిరాగాంధీ గారి గురించి కనుక చూస్తే, ఇందిరాగాంధీ గారు ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈమె బ్యాంక్ నేషనలైజేషన్ దగ్గర నుంచి గరీబే హటావ్ అనేటటువంటి ఒక నినాదం, అట్లాగే గ్రీన్ రెవల్యూషన్. ఈరోజు మనం ఎక్కువగా MS స్వామినాథన్ గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి. కానీ గ్రీన్ రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో అయినప్పటికీ కూడా దీన్ని ఎక్కువగా భారతదేశంలో పుష్ చేసినటువంటి ఘనత మాత్రం మనం ఇందిరాగాంధీ గారికి ఇవ్వాలి. సో ఇందులోనే భాగంగా మనం ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి అంశాన్ని చేరుకున్నాం. ఈవెన్ ఈరోజు మనకి ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేటటువంటిది ఇంత పూర్తి స్థాయిలో ఉంది అంటే సో దానికి కారణం కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంగా చెప్పాలి. అలాగే ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సో షీ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వారియర్స్ దట్ ఇండియా హ్యాడ్ దట్ టైమ్. సో ఈవెన్ బ్రిటిషర్సే ఆమెని మెచ్చుకున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత గొప్ప వారియరో. 4 నెలల బాబుని కోల్పోయిన తర్వాత కూడా ఆమె మరొక పిల్లోని దత్తత తీసుకుంటే ఆ పిల్లవాడిని వెనకాల కట్టుకొని యుద్ధం చేసింది. ఎంత గొప్ప వనిత. సో ఇక్కడ ఒక్కసారి ఇందిరాగాంధీ గారి గురించి చూస్తే, ఆమె నవంబర్ 19, 1917లో అలహాబాద్లో జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ గారు, సో జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆమె నేషనలిస్ట్ యాక్టివిటీస్, ఈమె పుట్టింది 1917 కాబట్టి స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో ఈమె కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. సో ఈమె చదివినటువంటి శాంతినికేతన్ అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చదివారు. అందుకే మీరు ఒకసారి ఇందిరాగాంధీ గారి పాత వీడియోస్ చూస్తే షీ స్పీక్స్ ఫెంటాస్టిక్ ఇంగ్లీష్, ద కమ్యూనికేషన్ వాజ్ ఫెంటాస్టిక్. అట్లానే చాలామందికి అనుమానం ఉంటుంది, అసలు నెహ్రూ గారికి గాంధీ గారి వంశంతో సంబంధం ఏమీ లేదు. మరి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎట్లా వచ్చినాయి ఈ గాంధీ పేర్లు అంటే, ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి పేరు ఫిరోజ్ గాంధీ. యాక్చువల్గా ఈయనకి గాంధీ గారికి కూడా సంబంధం లేదు. ఒరిజినల్గా ఈయన పేరు ఫిరోజ్ గాంధీ, GANDHY ఉండేది. కానీ ఈయన గాంధీ గారికి చాలా మంచి ఫాలోవర్. ఈయన కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ఈయన గాంధీ గారిని అడ్మైర్ చేస్తూ ఈయన యొక్క పేరుని GANDHIగా మార్చుకున్నారు. సో అట్లా ఇందిరాగాంధీ గారు అనేటటువంటి పేరు ఇక్కడి నుంచి మొదలైంది. సో తర్వాత కాలంలో ఆ పేరునే కొనసాగిస్తూ వస్తున్నారు వాళ్ళ వంశస్థులు. అంతే తప్ప చాలామంది చరిత్రని చిలవల పలవలు చేసి చెప్తూ ఉంటారు ఫిరోజ్ గాంధీ గారిని గాంధీ గారు దత్తత తీసుకున్నారని. సో దానికైతే అధికారికంగా అట్లాంటి ప్రకటనలు అయితే ఏమీ లేవు. సో ఇట్లా ఫిరోజ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు పుడతారు. సంజయ్ గాంధీ గారు తర్వాత కొంచెం త్వరగానే మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. యూ ఆల్ నో దాట్. సో అట్లానే ఎర్లీ పొలిటికల్ కెరియర్ కనుక మనం చూస్తే ఈమె ఫ్రీడమ్ మూమెంట్లో, స్వతంత్ర పోరాటంలో కూడా ఈమె పాల్గొన్నారు. ముఖ్యంగా బాల్ చరకా సంఘ్ వానర్ సేన అనేటటువంటి సమితిలో ఈమె వర్క్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ గ్రూప్లో కూడా ఈమె పనిచేశారు, వర్కింగ్ కమిటీలో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి
ప్రెసిడెంట్ కూడా అయ్యారు 1959లో. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీగా ఈమె నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క నేతృత్వంలో ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి పనిచేశారు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా తాష్కెంట్ అగ్రిమెంట్లో భాగంగా మరణించిన తర్వాత ఈమె ఆ పదవీ బాధ్యతలను చేపట్టి ప్రైమ్ మినిస్టర్గా తీసుకురావడం జరిగింది. సో కాబట్టి సివియర్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఈమె వచ్చినప్పుడు ఇండియాలో విపరీతమైనటువంటి ఆహార ఇబ్బందులు అనేటటువంటిది, ఆహార అభద్రత అనేటటువంటిది వచ్చింది. సో దీన్ని ఎదుర్కోవడానికి గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా చాలా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు. సో అందులోనే భాగంగా కొంత ప్లానింగ్ కమిషన్ వీటిని కూడా కొంతవరకు రన్ చేశారు. అఫ్కోర్స్ ప్లానింగ్ కమిషన్ 1950లోనే వచ్చింది. బట్ ఇక్కడ గరీబీ హఠావ్ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలను తీసుకొచ్చి ఆ పేదరికాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను పెంచేటటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే 1969లో కాంగ్రెస్లో స్ప్లిట్ వస్తుంది. రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్గా 2 భాగాలుగా విడిపోతుంది. సో అదే సమయంలో 1971 ఆ సమయంలో ఎలక్షన్స్ని గరీబీ హఠావ్ అనేటటువంటి నినాదంతో గెలిచారు. అట్లానే 1971లో మనకు వచ్చినటువంటి యుద్ధంలో కూడా మనం ముఖ్యంగా పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ని లిబరేషన్గా కూడా చేసాం మనం. సో ఇదే సమయంలో ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్ కూడా పెరిగింది, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ అనేటటువంటిది పెరిగింది. అట్లాగే పొలిటికల్ డామినెన్స్, ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి పొలిటికల్ డామినెన్స్ కూడా 1972లో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈమె సాధించారు. అయితే తర్వాత కాంగ్రెస్లో వచ్చినటువంటి చీలికల కారణంగా, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కారణంగా 1975లో ఈమె చెరిగిపోయినటువంటి ఒక మచ్చను వేసుకున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడింది, కాంగ్రెస్ పార్టీ మీద పడింది, ఇందిరాగాంధీ గారి మీద కూడా పడింది. అదే నేషనల్ ఎమర్జెన్సీ. నేను ఈరోజే ఒక వ్యక్తిని కలిశాను. సో పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయనకి 80 సంవత్సరాల వయసు. ఆయన 1963లో నెహ్రూ గారి దగ్గర నుంచి అవార్డును కూడా స్వీకరించారు. నేషనల్ ఎమర్జెన్సీలో కాలంలో భరత్, నేను ఈ ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీలో నన్ను అరెస్ట్ చేశారని చెప్పారు. సో ఈరోజు నిజంగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అటువంటి వ్యక్తుల్ని కలవడం ఒకటి చాలా అద్భుతం అని అనుకుంటే, ఆ విషయాలను కళ్ళకట్టినట్టుగా మనకు చెప్పేటటువంటి ప్రయత్నం అలాంటి వాళ్ళు చేయడం కూడా ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్. సో సివిల్ లిబర్టీస్ని సస్పెండ్ చేశారు, సెన్సార్షిప్ని పెట్టారు, చాలామందిని జైల్లో వేశారు. పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. సో 1977 వరకు కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ కొనసాగింది. తర్వాత వెంటనే ఎలక్షన్స్కి వెళ్తే ప్రజలు ఈ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ గారిని చాలా ఓడించారు. సో తర్వాత కాలంలో మళ్ళీ ప్రభుత్వాలు వచ్చాయి, జనతా గవర్నమెంట్, ఇంకా అలా 2-3 ప్రభుత్వాలు వచ్చాయి. బట్ ఏదేమైనప్పటికీ 1980లో మళ్ళీ మిగతా ప్రభుత్వాలు పడిపోవడం, మళ్ళీ ఎలక్షన్స్ రావడం, మళ్ళీ 1980లో ఈసారి ఇందిరాగాంధీ 2.0ని చూశారు ప్రజలు. మళ్ళీ ఒకసారి ఆమెకి అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడు మాత్రం ఆమె అభివృద్ధి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, వ్యవసాయం కానీ, ఫారెన్ రిలేషన్స్ అన్నింటినీ కాస్త చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అట్లాగనే కోల్డ్ వార్లో భాగంగా రష్యాతో అద్భుతమైన సంబంధాలు భారతదేశం కొనసాగించేటటువంటి సమయం కూడా ఇదే. అలాగే పంజాబ్లో కూడా కొంత క్రైసిస్ వస్తుంది. ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి ఈ ఖలిస్తాన్ మూమెంట్ని సప్రెస్ చేయడానికి ఆమె తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం ఆమె యొక్క మరణానికి కూడా దారితీసింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ చేసేటప్పుడు ఆమెకి ఆర్మీ జనరల్స్ చెప్పారట, మీరు ఈ ఆపరేషన్ చేస్తే మిమ్మల్ని చంపేస్తారు అని. షీ సెడ్ ఐఎమ్ రెడీ టు డై. సో అఫ్కోర్స్ మనకి పొలిటికల్గా చాలా ఎగెనెస్ట్ ఉండొచ్చు, ఒక పార్టీ ఇష్టం ఉండొచ్చు, ఒక పార్టీ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఎంతమంది అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు రాజకీయాల్లో భాగంగా తీసుకోగలుగుతారు, ప్రాణాల మీదకి తెచ్చుకోగలుగుతారు, మనం ఇది కూడా కొంచెం ఆలోచించాలి. సో నేను ఇక్కడ ఇందిరాగాంధీ గారిని పొగడట్లేదు, వేరే వాళ్ళని కించపరచట్లేదు. జస్ట్ హిస్టరీని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా దేనైనా ఓపెన్ మైండ్తో చూడాలనేది నా ఉద్దేశం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇందులోనే భాగంగా ఆమె బాడీ గార్డ్సే దాదాపు 30 బుల్లెట్లతో 1984లో ఆమెని చంపడం జరిగింది. సో తర్వాత కాలంలోనే ఇంకా రాజకీయాలన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో జరగడం ఇవన్నీ మనకు తెలుసు. అట్ ది సేమ్ టైం ఆమె మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే 1964లో మొట్టమొదటిసారి కాదు కానీ అంతకుముందు కూడా జరిగింది, 14 బ్యాంకుల్ని, కమర్షియల్ బ్యాంక్స్ని ఆమె జాతీయం చేశారు. అక్కడి నుంచే భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అనేటటువంటి చాలా అద్భుతంగా పుంజుకుంది. తర్వాత ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేటటువంటి దాన్ని, బ్యాంకుల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టడము, అట్లాగనే ప్రైవేట్ సెక్టర్ మోనోపోలీని తగ్గించేటటువంటి ప్రయత్నం, ఇలాంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్రీన్ రెవల్యూషన్ ఇందాక మీకు చెప్పాను, అధిక దిగుబడి ఇచ్చేటటువంటి వంగడాలు, ఎరువులు, అలాగే నీటిపారుదల, వీటన్నిటి సహాయంతో మనం హరిత విప్లవాన్ని సాధించి మనం ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి దాన్ని కూడా సాధించాం.
అట్లాగనే ప్రైవీ పర్స్ 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో గతంలో ఉన్నటువంటి రాజులకు కొంత పెన్షన్లు ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు. సో వాటిని కూడా 1971లో ఈమె పూర్తి స్థాయిలో రద్దు చేశారు. సో తర్వాత 20 పాయింట్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకొచ్చారు. అదేంటంటే ఈ యొక్క పోవర్టీ రిడక్షన్, పేదరికాన్ని తగ్గించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని తీసుకురావడానికి, వీటన్నిటి కోసం ఈ యొక్క ఎజెండాని తీసుకొచ్చారు. కానీ అది పెద్ద అద్భుతంగా అయితే వర్క్ కాలేదు. సో తర్వాత కాలంలో దీన్ని రివైజ్ చేశారు. కానీ తర్వాత ఇది మళ్ళీ 2000 నుంచి 2015 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్తో కలిసిపోయింది. సగం వరకు సాధించాం, మిగతావి సాధించలేకపోయాం. అలాగే గరీబీ హటావో నినాదం ఈమెను బాగా పాపులర్ చేసింది. ముఖ్యంగా 5th 5-year ప్లాన్లో మనకు అది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడమే కాకుండా అప్లిఫ్ట్ చేయాలి, ప్రజలను ఎంపవర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని ఆలోచించుకొని తర్వాత MNREGA కూడా పుట్టిందని చెప్తూ ఉంటారనమాట. సో ఆ రకంగా ఆమె తాలూకా కాంట్రిబ్యూషన్స్ టు ద కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ పొలిటీషియన్, యాజ్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ మనం చూడొచ్చు. అలాగే ఇండియా గ్లోబల్ ప్రెజెన్స్, ముఖ్యంగా అందులో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేటటువంటి దాంట్లో నెహ్రూ గారు ఫాలో అయ్యారు. దాన్ని కూడా ఈమె చాలా అగ్రెసివ్గా తీసుకెళ్లారు. సో ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ భారతదేశానికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్స్కి అవుట్ సైడ్ మేము ఏ దేశంతో కూడా ఉండము, మేము న్యూట్రల్గా ఉంటామని చెప్పారు. సో మనతో పాటు చాలా దేశాలు ఇందులో యాడ్ అయ్యాయి. సో దీనికి సంబంధించే మనకి చాలా అద్భుతమైనటువంటి ఇండియాస్ డిఫెన్స్ కానీ, డిప్లొమాటిక్ స్టాండింగ్స్ ఇవన్నీ కానీ మనకు ఉపయోగపడ్డాయి, ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ద 1971 వార్ ఆల్సో. సో ఇది ఇందిరాగాంధీ గారికి సంబంధించి. ఇందులో ఈమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా భారతరత్న, దీని మీద చాలామంది ఎక్కువగా కాంట్రవర్సీస్ చేశారు. ఎందుకంటే ఆమె బతుకుండగా ఆమె భారతరత్న తీసుకున్నారు. ఇది ఒకటి. 2 మెక్సికన్ అకాడమీ అవార్డు. అలాగే ఇందులో మళ్ళీ మనకి కనుక చూసుకుంటే డిప్లొమా ఆఫ్ ఆనర్ అవార్డు, ఇలా చాలా దేశాల నుంచి ఆమెకి చాలా అవార్డ్స్ అనేటటువంటి వచ్చాయి. ఆమె పబ్లికేషన్స్ కూడా చేశారు. ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్, ఇయర్స్ ఆఫ్ ఎండివర్, ఇండియా 1975, ఇండియా 1979 అనేటటువంటి కొన్ని పుస్తకాలు కూడా ఆమె రాశారు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. సో ఇది ఇందిరాగాంధీ గారి గురించి. ఇందిరాగాంధీ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఆమె ముందు జనరేషన్లో, ముందంటే ఒక 4-5 జనరేషన్స్ ముందు పుట్టినటువంటి మరొక గొప్ప వనిత, రాజకీయాలతో సంబంధం లేదు, ఈమెను ఇష్టపడినటువంటి వ్యక్తులే ఉండరు. మనం ఇప్పటికీ కూడా ఎవరైనా ధైర్యవంతమైనటువంటి మహిళను చూస్తే రాణి లక్ష్మీబాయిలా ఉన్నాం అని అంటూ ఉంటాం. సో అదే వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి. సో యుద్ధానికే ఒక మారుపేరుగా చెప్తూ ఉంటాం. 1828లో ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఈమె జన్మించారు. ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే రాష్ట్రంలో జన్మించడం. చైల్డ్హుడ్ నేమ్ ఈయన పేరు మణికర్ణిక. ఈమె మహారాజా ఆఫ్ ఝాన్సీకి ఈమెనిచ్చి వివాహం చేశారు. ఆమెకు ఒక సన్, కొడుకు పుడతాడు, దామోదర్రావు. ఆయన కాకపోతే ఆ పిల్లవాడు 4 నెలలకే చనిపోతాడు. ఆ సమయంలో మనకి ఏం జరిగిందంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 జరిగింది. ఇది జరగడానికి కూడా మనకి కారణం ఏంటంటే బ్రిటిష్ ఝాన్సీని ఎనెక్స్ చేస్తుంది. అంటే వాళ్ళు బేసికల్గా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తారు. మహారాజా చనిపోతాడు 1853లో. లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఏ రాజుకైనా ఒకవేళ సన్ లేకపోతే, అంటే కొడుకు లేకపోతే, అంటే అక్కడ నుంచి తరం లేకపోతే ఆ యొక్క రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు స్వీకరించవచ్చు. వేరొక వ్యక్తుల్ని దత్తత తీసుకున్నా అది చెల్లదు. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తారు. సో ఆమె దీనికి వ్యతిరేకంగా పోరాడింది. అయితే 1858 జరిగినటువంటి యుద్ధంలో 17 జూన్న ఆమె మరణించారు. ఆమెకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, ఐ థింక్ హ్యూజ్ రాస్ అతని పేరు, అతను బ్రిటిష్ వాళ్ళకి ఆ మొత్తం యుద్ధంలో నాకు ఒకే ఒక వ్యక్తి కనిపించాడు, ఒక అద్భుతంగా యుద్ధం చేసినటువంటి వ్యక్తి కనిపించారు, అదే రాణి లక్ష్మీబాయి అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇదే సమయంలో ఈమెకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చి ఒక సైన్యం హెల్ప్ చేస్తుంది. సో అంత గొప్ప వ్యక్తి. సో కాబట్టి యుద్ధం అనేటటువంటి దాంట్లో ప్రాణాలు ఎవరికన్నా పోతాయి, నేను దానికి రెడీగానే ఉన్నానని అనుకొని చాలా అద్భుతమైన యుద్ధాన్ని గుర్రం మీద ఉండి 100 అడుగులు గుర్రంతో దూకుతుందట ఆవిడ. సో ఎంత గొప్ప విషయమో చూడండి. సో ఇట్లా 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ రెజిమెంట్కి రాణి లక్ష్మీబాయి రెజిమెంట్ అని కూడా పేరు పెట్టారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఇందాక నేను చెప్పింది, ఎవరికైనా కనుక బయోలాజికల్ మేల్ హెయిర్ లేకపోతే ఆ యొక్క ప్లేస్ని వీళ్ళు ఎనెక్స్ చేస్తారనమాట. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని అంటారు. సో ఇందులోనే భాగంగా అందులో ఏ స్టేట్స్ని ఎనెక్ట్ చేశారంటే సతారా, ఇగో ఈ స్టేట్స్ని ఎనెక్ట్ చేస్తారు. సో అందులోనే ఝాన్సీ కూడా వస్తుంది. అప్పుడు జరిగినటువంటి సిపాయి మ్యూటినీ అదే సమయంలో జరుగుతుంది. ఝాన్సీ ప్రాంతంలో ఈ సిపాయి మ్యూటినీలో భాగంగానే రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడుతుంది.
సో నిజంగా అలాంటి గొప్ప వాళ్ళని మనం స్మరించుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఎమర్జెన్సీకి, దయచేసి ఆన్సర్ని తెలపండి. At the same time, discuss the role of Rani Lakshmibai in 1857 revolt. Critical examine the Doctor of Labs. 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.